సుధీర్, అసలుకి యాక్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నీకు? ఉండు యాక్చువల్లీ నాన్నగారిని నాకు ఎప్పటి నుంచో అడగాలని. నాన్న, ఫస్ట్ మీకు నేను ఒక యాక్టర్ అవ్వాలి, యాక్టింగ్ అంటే ఇష్టం అనేది మీకు ఫస్ట్ ఎట్లా వచ్చింది అసలు ఆ ఐడియా? నేను ఏలూరులో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాగేశ్వరరావు గారు 60 పిక్చర్లు ఫినిష్ చేసిన సందర్భంగా అన్ని ఊళ్ళల్లో సన్మానాలు చేశారు. నాగేశ్వరరావు మా కాలేజీకి వచ్చారు. ఒక రోజు కాలేజీకి వచ్చి కాలేజ్ ఆడిటోరియంలో ఆయనకు సన్మానం చేశారు. అప్పుడు ఫిల్మ్ హీరోకున్న క్రేజ్ ఏంటి అనేది నాకు అర్థమైంది. మనం కూడా ఎందుకు హీరో కాకూడదు, ఎందుకు అలాగా క్రేజ్ తెప్పించుకోకూడదు అని బ్రెయిన్లో ఎంటర్ అయిపోయింది ఐడియా. అప్పటి నుంచి హీరో కావాలని. అంటే మీరు అనేది ఒక క్రేజ్ చూసి ఆకర్షణ వచ్చిందా, లేదా ఇది అసలు మనం చేయగలము అనే అది అట్లా ఎట్లాగా జస్ట్ ఆ ఇంట్రెస్ట్ అప్పుడు స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ డ్రామాలు వేయటంతో మొదలు పెట్టాను. మీ కాన్ఫిడెన్స్ మామూలుగా ప్రజానాట్య మండలి రాజారావు గారి దానిలో నేను ఆయన అల్లూరి సీతారామరాజు రాష్ట్రం అంతా ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మన కొడారి గోపాలరావు గారు తెనాలి ఆయన రాసిన చైర్మన్ నాటకం మెడ్రాస్లో రిహార్సల్ చేసి ఆంధ్ర చాలా చోట్ల ప్రదర్శించాం. అది అసలు. అండ్ ఫస్ట్ మనకి ఎట్లాగా ఇలా ఒక టెస్ట్ షూట్ ఉంది, ఇలా ఒక సినిమా ఆపర్చునిటీ ఎలా వచ్చింది నాన్న? ఆపర్చునిటీ అంటే ఇప్పుడు మా బిగినింగ్లో మా జగ్గయ్య గారు నాకు బాగా తెలుసు, తెనాలి ఆయన చక్రపాణి గారు తెలుసు, వీళ్ళంతా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి తర్వాత కొంచెం రామారావు గారిని కలిస్తే సీతారామ కళ్యాణంలో నాకు రాముడి వేషం ఇస్తానికి ట్రై చేశారు. ట్రై చేసి ఇంకా ఏజ్ చాలలేదు, ఇంకా యంగ్గా ఉన్నావు, ఇంకా కొంచెం మామూలుగా మెచ్యూరిటీ వచ్చి కొంచెం ఏజ్ వచ్చి నాకైతే బాగుంటుంది అని ఆయన సలహా చెప్తే నేను ఇక తర్వాత ట్రై చేద్దాంలే అనుకుని ఈ మోగ మనసులు రిలీజ్ అయినప్పుడు ఆది సుబ్బారావు గారు కొత్త నటితో నేను సినిమా తీస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు ఫోటోలు పంపండి, మేము పిలిచిన వాళ్ళే రావాలి, పిలవని వాళ్ళు రాకూడదు అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నా ఫోటోలు పంపించాను. ఫోటోలు పంపిస్తే ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ రాశారు. లెటర్ రాస్తే మెడ్రాస్ వెళ్ళాను. అసలు ఎలా ఉండింది ఆ లెటర్ వచ్చినప్పుడు? చాలా హ్యాపీగా ఇంకా కాన్ఫిడెన్స్ అంటే మనం సెలెక్ట్ అవుతామా లేదా అని భయం ఉంటుంది కదా. నేను వాళ్ళు నన్ను టెస్ట్ చేసిన రోజున జయలలిత, హేమమాలిని, కృష్ణరాజు, రేఖ లేదు. అప్పుడు రేఖ అసలు మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్నపిల్లగా రంగుల రాట్నంలో వాణిశ్రీ చిన్నప్పుడు వేషం వేసింది. ఇది కూడా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో మామూలుగా స్క్రీన్ టెస్ట్ చేశారు. ఆ స్క్రీన్ టెస్ట్ లో ఆ రోజు నాతో పాటు వచ్చిన వాళ్ళని ఎవరిని సెలెక్ట్ చేయలేదు, నన్నే సెలెక్ట్ చేశారు. వీళ్ళెవరూ సెలెక్ట్ అవ్వలా. హేమమాలిని, హేమమాలిని అంతా రిజెక్ట్ అయ్యారు. హేమమాలిని, జయలలిత, కృష్ణరాజు అందరూ రిజెక్ట్ అయ్యారు. మనం అసలు ఆయన అప్పుడు సెలెక్ట్ అయిన ఎమ్మటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ వేషము కంప్లీట్ హీరో కలర్ లో పిక్చర్ తీశారు. 100 days ఆడింది. ఆ తర్వాత సెకండ్ పిక్చర్ కనవెన్స్లు యావరేజ్ గానే, థర్డ్ పిక్చర్ గూడసారి డోండి గారు తీశారు, గూడచారి 116. ఆ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇక థర్డ్ పిక్చర్ తోనే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని 300 days ఆడింది. థర్డ్ పిక్చర్ మాస్ అపీల్ వచ్చేసింది. అండ్ మీకు ఫస్ట్ షాట్ అసలు కెమెరా ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది నాన్న? అది ఫస్ట్ షాట్ ఓకే అయిందా? నాటకాల ఎక్స్పీరియన్స్, బట్ నాటకాలు వేరే, కెమెరా వేరే కదా. కెమెరా పేరు లేదు అసలుకి. ఎక్స్పీరియన్స్ ఉంటాం. అండ్ మీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ షాట్ ఓకే అయిపోయిందా? నర్వస్ గా ఫీల్ అయ్యారా? అమ్మో ఇది కష్టము అని అనిపించిందా? న్యాచురల్ గా అయిపోయిందా? చాలా ఫ్రెండ్లీగా 4 months వాళ్ళతో మమ్మల్ని రిహార్సల్ చేయించి, డాన్స్ రిహార్సల్ చేయించి 5 months తర్వాత సినిమా మొదలెట్టారు. వాళ్ళంటే భయం లేకుండా ఉంటుంది. కంఫర్టబుల్ గా అంతా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇచ్చి, విశ్వనాథ్ గారు అసోసియేట్ డైరెక్టర్ గా ఉండేవారు సుబ్బారావు గారు, ఆయనే మాకు డైలాగ్స్ అంతా నేర్పడం, ఫుల్ గా కోచింగ్ చేసేసారు. అండ్ ఫస్ట్ షాటే ఓకే అయిపోయిందా మీకు? అసలు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది?
కెమెరా ఫేస్ చేసినప్పుడు ఏమి అసలు కెమెరా అనే ఫీలింగ్ లేదు, అంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. వాళ్ళు ముందే 4 నెలలు ప్రిపేర్ చేశారు. 40 years రూల్ చేయబోతున్నారనే ఒక స్టార్ కి ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం అసలు? అంటే మనకి థర్డ్ పిక్చర్ తో కన్ఫర్మ్ అయిపోయింది మనం ఇండస్ట్రీలో మన పొజిషన్ స్ట్రాంగ్ అనేది. అంటే 20 పిక్చర్లు వచ్చినాయి థర్డ్ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు. మీ ఫస్ట్ మూవీ రిలీజ్ అప్పుడు రాత్రి అసలు మీకు నిద్ర పట్టిందా? అది హిట్ అయిపోతుంది, మీరు స్టార్ అవుతారని? అంటే ఫస్ట్ పిక్చర్ అప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఈ గూఢచారి వచ్చినప్పుడు అంతా ఏదో ఫస్ట్ పిక్చర్ రాగానే ఎవరు బుక్ చేయలే. మళ్ళీ ఆ తర్వాత కన్నెమనసుల సుబ్బారావు గారు మొదలుపెట్టినాక డూండి గారు గూఢచారి 116 బుక్ చేశారు. గూఢచారి 116 తర్వాత ఓవర్ నైట్ 20 పిక్చర్లు వచ్చినాయి, 20 మూవీస్. అంటే అది థర్డ్ ఫిల్మ్ కదా నాన్న? ఇప్పుడు మీరు ఎప్పుడు ఓకే ఐ హావ్ అరైవ్డ్, నేను స్టార్ అని మీకు ఎప్పుడు అనిపించింది? థర్డ్ ఫిల్మ్ తర్వాత. ఆహా, సో ఫస్ట్ మనకి హిట్ అయినప్పుడు మీకు ఇమీడియట్ గా అంటే అక్కడ చాలా మంది అంతా కొత్త ఆర్టిస్టులు, అందరికీ పేరు వచ్చింది, పిక్చర్ హిట్ అయింది, ఇండస్ట్రీలో ఫర్దర్ గా పనికొస్తారు ఏంటి దీంట్లో ఉంది. సో ఆఫ్టర్ యువర్ థర్డ్ ఫిల్మ్ ఎస్ ఐ యామ్ అ స్టార్ అనేది మీకు థర్డ్. అండ్ హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ అన్న? ఏదైనా ఒక ఫ్రెండ్ కానీ ఒక డైరెక్టర్ కానీ వచ్చి కృష్ణ గారు మీరు సూపర్ స్టార్ అని మీకు ఎవరన్నా చెప్పారా? హూస్ దట్ ఫస్ట్ పర్సన్? అసలు సూపర్ స్టార్ అవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఓకే, యు ఆర్ అ స్టార్. ఒక ఫస్ట్ పర్సన్ మీకు కాన్ఫిడెన్స్, ఒక డైరెక్టర్ కానీ ఒక యూనో సమ్వన్ ఇంపార్టెంట్ వచ్చి మీకు అలాగా డూండి గారు ఒక టైంలో బాగా మనల్ని అట్లాగే ఎవరైనా ఒక ప్రామినెంట్ అసలు అదివరకు రామారావు గారు నాగేశ్వరరావు గారితోనే సినిమాలు తీసేవాడు. నాతో గూఢచారి తీసిన తర్వాత ఎవరితోనే సినిమాలు తీయలే, 22 పిక్చర్లు మనతోనే తీసాడు ఆయన. నాకు అసలు ఎప్పుడు నాన్నగారిని అన్నీ అడగాలని. సో లక్కీగా సుధీర్ని కూర్చోబెట్టి నిన్ను అడిగినప్పుడు ఐ వాంటెడ్ టు నో యూనో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాన్ఫిడెంట్ ఏంటి సుధీర్? నీకు అసలుకి సరే ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇంట్రెస్ట్ వచ్చింది సరే, తర్వాత నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుంచే ఉంది, కాకపోతే నేను రియలైజ్ కాలేదు. ఫస్ట్ డే మూవీ చూసామండి విజయవాడలో సినిమాలు అంటేనే అదే ప్రపంచం అసలు. అది తప్పితే వేరేది ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ లేదు. సో అలాగే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఫస్ట్ డే సినిమాకి వెళ్ళడం ఎప్పటి నుంచో ఉంది. సినిమాలు చూసి మంచి డైలాగ్ ఉంటే దానికి ఒక పోజ్ పెట్టడం, లేకపోతే ఒక పోస్టర్ ఏదో పోజ్ పెట్టడం, ఆ టైప్లో ఉండేది. కాకపోతే అది కెరియర్ లాగా తీసుకుందాం, దానికోసం పర్సూ చేద్దాం అనేది ఎప్పుడు లేదు అసలు. ఇన్ని రోజుల తర్వాత కూడా యాక్చువల్లీ నాకు అదే ఇంట్రెస్ట్ ఉందని నేను రియలైజ్ అయినా ఆఫ్టర్ ఇన్ని రోజుల తర్వాత కూడా. ఇంకా కాన్ఫిడెన్స్ అంటే నేను ఎప్పుడు అనుకోలేదు అంటే నేను చేయగలను, ఒక హిట్ సినిమా చేస్తాను, పేరు తెచ్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఎప్పుడు లేదు. అంటే టు బి ఫ్రాంక్, నేను నా దగ్గర అంటే నేను ఒకటే ఆలోచించాను ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ప్లస్ నా అసెట్ ఏంటి, హార్డ్ వర్క్ చేయగలను, డిసిప్లిన్డ్గా ఉండగలను. సో మైట్ బి సక్సెస్ వస్తుందేమో. ఎందుకంటే ఒక సినిమా హిట్ చేయాలి అనేది ఐ మీన్ అసలు అంత ఫోకస్ రాలేదు నాకు. నేను ఒకటే ఆలోచించాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది 100%. యా, ఇంట్రెస్ట్తోనే ఒక హార్డ్ వర్క్ చేయగలను నమ్మకం, డిసిప్లిన్డ్గా ఉందాం, పొద్దున్న సాయంత్రం దాకా దాన్ని ట్రైన్ చేస్తూ ఉందాం. సో రిజల్ట్ అనేది వస్తుంది రాదు అనేది. విజయవాడలో కొన్ని సినిమాలు చూసానన్నావు కదా, నాన్నగారి సినిమాలు ఏమైనా చూసావా? యా మీన్ అసలు విజయవాడలో ఫస్ట్ షోస్ అంటే అసలు ముగ్గురు కొడుకుల సినిమా కానీ, అల్లూరి సీత సినిమా కానీ, ఐ మీన్ 70mm థియేటర్లో, రాజీవ్రాజ్ థియేటర్లో సింహాసనం చూసినప్పుడు కానీ ఇట్స్ లైక్ అది నాకు కొత్త ఫీల్. నేను ఎప్పటికీ అది మర్చిపోలేను. అసలు నా ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు కూడా అసలు అందరం ఒక బ్యాచ్ లాగా ఉండి ఫస్ట్ డే వెళ్ళడం దానికి అనేది అసలు నిజంగా నేను ఇప్పుడు నాకు ఆ ఫ్రెండ్స్తో ఇప్పుడు చూస్తున్నానంటే అంటే ఇప్పుడు ఒకప్పుడు ఫ్యాన్స్, ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడడం అనేది అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా. ఇప్పుడు నాన్నగారిని సూపర్ స్టార్గా తెలుసు నీకు సినిమాలు చూసినప్పుడు, తర్వాత ఆయన అల్లుడయ్యి హౌ ఇస్ ఇట్? నాకు నిజంగా చెప్పాలంటే ఇది ఒక 2 లైఫ్స్లో ఉంది. లైఫ్ బిఫోర్ మ్యారేజ్, లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ లాగా. ఐ మీన్ రెండు లైఫ్స్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే ఎవరైనా ఒక అంతగా ఫ్యాన్గా ఉన్న రోజుల్లో మళ్ళీ ఆ ఫ్యామిలీలో ఎంటర్ అవ్వడం అనేది అసలు నిజంగా కలే. అది నిజంగా ఐ మీన్ ఇంకా నేను కొన్నిసార్లు నమ్మలేను ఈ ఫ్యామిలీలో ఉన్నానా నేను అని. అసలుకి సుధీర్ మీకు ఫస్ట్ ఎప్పుడు చెప్పారు నాన్న మామయ్య గారు ఇలాగ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని? ఎప్పుడు వచ్చి చెప్పాడు అసలు మీకు? ప్రియా చెప్పింది. మీ రియాక్షన్ ఏంటి అసలుకి? అది తను ప్రాక్టీస్ చేసిన సిడి డెమో చూసినా బాగున్నాడు,
డెఫినెట్గా సినిమాకి పనికి వస్తాడు. ఇమీడియట్గా మీకు అనిపించింది తను చేయగలడు. అసలు మా ఈ పిక్చర్ నీ పిక్చర్ ఏమాయ చేసావో చూసి అసలు భలే న్యాచురల్ పిన్ని చాలా బాగున్నాడు, హీరో అవుతాడు అని తను ఇమీడియట్ గానే చెప్పారు. సినిమా చూసి నాకు అసలుకి ఏంటి ఫస్ట్ సంజయ్ గురించి మాట్లాడారు, తర్వాత సెకండ్ అసలుకి ఒక 5 minutes వాళ్ళ మదర్తో కూడా చెప్పారు మీ అబ్బాయి చాలా బాగున్నాడు, హీరో అవుతాడు అని. నిజంగా అది ఐ థింక్ అక్కడ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అని మీరు తను చెప్పంగానే మీరు అసలుకి అంత ఎంకరేజ్ చేశారు. సరదాగా యాక్ట్ చేశాడు అనుకున్నాను కానీ నిజంగా ఈ సినిమాలో ప్రొఫెషన్ గా తీసుకుంటాడు అని నేను అప్పుడు తెలియలేదు. ప్రియా సీడీ చూపెట్టినప్పుడే నాకు తెలిసింది. డెఫినెట్ గా బాగున్నాడు, సినిమా బాగుంటుంది, బాగా చేస్తున్నాడు అనిపించింది. తర్వాత ఒకసారి డబ్బింగ్ థియేటర్కి తీసుకెళ్ళి ఈ మామూలు ట్రైలర్కి వాయిస్ వినిపించినప్పుడు కొన్ని షార్ట్స్ అవి చూసి డెఫినెట్గా 100% సక్సెస్ఫుల్ అనిపించింది ఆ షార్ట్స్ చూసి. కానీ తను ఫస్ట్ చెప్పినప్పుడు ఎక్కడైనా మీరు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యారు? ఎందుకంటే నాకు చెప్పినప్పుడు నాకేంటంటే చేయగలడని డెఫినెట్గా తెలుసు నాన్న, కానీ ఎక్కడో నాకు కొంచెం ఒక భయము నర్వస్నెస్ మనోళ్ళు అనేటప్పటికి కొంచెం మీకు అట్లా అనిపించలేదా? అసలు మామూలుగా ప్రియా సీడీ చూపెట్టినప్పుడే అసలు డౌట్ లేదు మీకు, అది చూడంగానే అసలు అన్నీ చేసేయగలడు అని అంతా. అండ్ నేను ఎప్పుడు సుధీర్కి చెప్తాను నాన్న, మనం ఇప్పుడు నాకు కానీ మహేష్ కానీ మా పిల్లలందరికీ మిమ్మల్ని చూసి మాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అడిగా మీ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు అసలు అంత పెద్ద అండ మా అందరికీ, మాకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం మేము. అట్లాగే సుధీర్ ఇప్పుడు మాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ మూలాన ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. సుధీర్కి అసలుకి ఏ టైప్ ఆఫ్ చిన్నప్పుడు పెరిగిన దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మేము స్టూడియోస్లో పెరిగి యాక్టింగ్ అనేది ఏంటనేది న్యాచురల్గా వచ్చింది. తనకు అసలు ఎక్కడి నుంచి ఇలాగ టాలెంట్, ఏ ట్రైనింగు లేదు. మీరు సినిమా చూశారు, నేనైతే కంప్లీట్ షాక్ అయ్యాను. అంత ఈజ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఈస్ ఇట్? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఆస్క్. మామూలుగా బర్త్ గిఫ్ట్ కదా, అది అట్లా కూడా ఉంటారా కొందరు యాక్టర్స్? నో, ఎందుకు తెలుసా, ఒక ట్రైనింగ్ కూడా లేదు. యూ డెంట్ ట్రైన్ ఎనీవేర్, నథింగ్ కదా. స్కూలు చూడు, నీ స్టన్స్ ఆ ట్రైనింగ్ వేరు. ఇట్స్ యూ కాంట్ హ్యావ్ ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ కెమెరా ఫేస్ అయినప్పుడు ఒక కంఫర్ట్ లెవెల్ ఉంటుంది కదా, అది అట్లా రాదు ఏ ట్రైనింగ్ అయినా. చాలా ఈజీ ఉంది, చాలా ఈజీ నాన్న. అసలుకి లేదు, అది ఎన్నో మూవీస్ చేసిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్స్. ఓకే, నేను గ్రేట్ యాక్టర్స్ అనుకోండి, బట్ అది మిమ్మల్ని చూసి మేము స్టూడియోస్లో పెరిగాము. బట్ నిజంగా తనకి అది నార్మల్గా రావటం అనేది ఇట్స్ న్యాచురల్గా రావటం అనేది ఇట్స్ సంథింగ్. అండ్ బట్ నిజంగా యాజ్ అన్ యాక్టర్ వాట్ యూ థింక్ నానా? సుధీర్ యాజ్ గుడ్ యాజ్ మీ ఆర్ బెటర్? మీ ఒపీనియన్ ఏంటి నాన్న? తను యాక్ట్ చేసిన క్యారెక్టర్కి 100% న్యాయం చేశాడు. అండ్ ఇప్పుడు తన యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఫైట్స్ కానీ మీకు అన్నిట్లో ఏది బాగా చేశాడు అనిపించింది? దేంట్లో ఇంప్రూవ్ చేయొచ్చు అనిపిస్తుంది మీకు? అన్నీ బాగా చేశాడు, దేంట్లోనూ లేట్ లేదు. దేంట్లో లేడు. ఇక అంటే ఫస్ట్ పిక్చర్లోనే ఇంత బాగా చేసినప్పుడు పిక్చర్ టు పిక్చర్ ఇలా ఇంప్రూవ్మెంట్. అసలు ఎక్స్పీరియన్స్తో ఎంత నేర్చుకోవచ్చు కదా నాన్న. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ ఈ పర్టికులర్ ఇది ఎక్స్పీరియన్స్తోనే నేర్చుకోవచ్చు, అది చేయటంతోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మహేష్కి ఏంటంటే అడ్వాంటేజ్, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసి అది మామూలుగా రాజకుమారులో ఇంట్రడ్యూస్ అయ్యేటప్పటికే ఒక స్టార్ స్టేటస్ తో ఇంట్రడ్యూస్ అయ్యాడు. అసలు ఇట్ వాజ్ ఆల్రెడీ లైక్ ఆ సూపర్ స్టార్డమ్ అనేది మీరు తనకి ఒక 8-9 years అప్పుడే తీసుకొచ్చేసారు. కొడుకు ఇతని కాపురంకే వచ్చేసింది. సమ్మర్ హాలిడేస్ అంటే చాలు ఊటీకి వెళ్ళిపోయే వాళ్ళము, వాడికి ఒక వేషం. దట్ ఈస్ రియలీ దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. బట్ నాన్న ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బట్ ఇది మహేష్ ఎట్లా ఉంటాడు, ఎట్లా చేస్తాడు అని ఒక ఫాలోయింగ్తో వచ్చారు రాజకుమారుడు సినిమాకి. ఇప్పుడు ఈ సుధీర్ని చూడటానికి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూసి థ్రిల్ ఫీల్ అవుతారు. సూపర్. మీరు చెప్పే మెసేజ్ మన ఫ్యాన్స్కి అదే. ఆల్రెడీ ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే టీవీలో ట్రైలర్స్లోనే ఇలా ఉంటాడు అని ఒక ఐడియా ఫామ్ అవుతుంది. బట్ సినిమా చూసినాక మాత్రం చాలా థ్రిల్ ఫీల్ అవుతారు.
ఎక్సలెంట్ నాన్న. నేను ఇంకోటి మీరు ఒక ఫస్ట్ ఫిల్మ్ ఉంటుంది కదా నాన్న, హౌ ఇంపార్టెంట్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్? ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్లోనే తను అసలు కంప్లీట్గా ప్రూవ్ చేసేసుకోవాలా? మీ ఒపీనియన్ ఏంటి నాన్న? ఫస్ట్ ఫిల్మ్ ఎంత ఇంపార్టెంట్ అసలుకి ఒక యాక్టర్కి? హౌ ఇంపార్టెంట్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్? ఇంట్రడ్యూస్ అవడానికి కరెక్ట్ సబ్జెక్ట్ ఇది. మామూలుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో, ఫుల్ ఫ్లెడ్జ్డ్. అండ్ ఫస్ట్ ఫిల్మ్ చాలా ఇంపార్టెంట్ కదా ఒక 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 యాక్టర్ కానీ ఒక హీరో కానీ. నాకు ఫస్ట్ పిక్చర్లో ఇంకొక హీరో కూడా ఉన్నాడు తోడు, రామ్మోహన్ అని. డివైడ్ అయింది కొంత. ఇప్పుడు తర్వాత ఈ థర్డ్ పిక్చర్ గూఢచారి వచ్చేటప్పటికి ఫుల్గా మన మీద బిగినింగ్ టు ఎండ్ కంప్లీట్ గా అసలుకి టోటల్ బాండ్ పిక్చర్. బాండ్ అదే కదా ఇండియా. అసలు దట్ వాజ్ సచ్ అదొక బ్రేక్ త్రూ కదా నాన్న సినిమా. పిక్చర్ ఇండియాలో తీయటం ఫస్ట్ టైం. అసలు అంత స్టైలిష్ గా ఆ టెక్నికల్ గా ఇది కానీ దట్ ఈస్. సో ఇప్పుడు మీరు కొందరు హీరోలు సెకండ్ మూవీలో కూడా దే ప్రూవ్ దెమ్ సెల్స్ కదా నాన్న, బట్ ఫస్ట్ మూవీ చాలా ఇంపార్టెంట్ కదా. అది సుధీర్కి అన్ని ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతారంటారా ఈ ఫస్ట్ ఫిల్మ్లో? కంప్లీట్గా. ఇప్పుడు మీరు ఫస్ట్ సుధీర్ యాక్ట్ చేస్తానన్నప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండారు కదా. సినిమా చూసిన తర్వాత కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేశాడా సుధీర్? 100%. అయ్యో అసలుకి నాన్నగారు, నేను ఇంకోటి చెప్తాను సుధీర్, నాన్నగారు ఏంటంటే ఏది ఎట్లాగున్నా ఆయన మనస్తత్వం ఎలా అంటే చాలా క్లియర్ మనసు, జస్ట్ క్లియర్గా ఫ్రాంక్గా చెప్పేస్తారు. అండ్ సినిమాలు కూడా మేము తీసినవి కానీ ఏదైనా కూడా ముందే చెప్తారు, దేంటి ఇలా ఉంది ఆర్ చాలా బాగుందంటే పోక్రి కానీ బిజినెస్ మ్యాన్ కానీ ఆయన జడ్జ్మెంట్ ఇస్ ఫెంటాస్టిక్. క్లియర్గా ముందే యూనో హిస్ రివ్యూస్ అండ్ జడ్జ్మెంట్స్ ఆర్ సో బ్యాంగ్ ఆన్. సో నేను ఇప్పుడు మన SMS మీ జడ్జ్మెంట్ ఏంటి నాన్న మన SMS సినిమాలో సుధీర్ది? డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ సక్సెస్ఫుల్ పిక్చర్. ఆడియన్స్ ఫుల్గా సాటిస్ఫై అవుతారు కంప్లీట్గా. దేర్ యు గో. హీరోయిన్ కూడా బాగుంది, చాలా ఫ్రెష్గా చాలా న్యాచురల్గా చేసింది. ఇద్దరి మీద పిక్చర్. ట్రూ 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 ఏంటో. అండ్ నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంట్లేదన్నా, మీ ఒపీనియన్ కూడా కావాలి నాకు. ఇంతకు ముందున్న లవ్ స్టోరీస్ ఒక మంచి ఒక బేసిక్ ఇమోషను ఒక కథ అలా వెళ్ళిపోతుంది. ఈ మధ్యన మోర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మోర్ రియల్గా ఉంటుంది. వాళ్ళ కొట్లాటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్గా నిజం లైఫ్కి దగ్గరగా ఉంది, న్యాచురల్గా ఉంది. అండ్ ఈ సినిమా కూడా ఆ టైప్ ఆఫ్ డైనామిక్స్తో ఉంది కదా నాన్న. సో విచ్ is also nice. That is a big plus point I feel. Anyway, ఇప్పుడు సుధీర్కి ఏంటి నాన్న మీ అడ్వైస్ ఏమైనా ఉందా? అండ్ of course your blessings are always there. ఇప్పుడు what advice do you give him? సినిమా రిలీజ్ అయినాక ఫర్దర్గా కూడా మంచి సబ్జెక్ట్స్ ఎన్నుకోవాలి, చూసీగా ఉండాలి. మంచి ప్రొడ్యూసర్స్ మంచి సబ్జెక్ట్స్ యాక్ట్ చేయాలి, ఏది పడితే చేయకూడదు. There you go. సో ఇప్పుడు ఇది హిట్ వచ్చేసిన తర్వాత ఇంకా ఇట్స్ ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. మంచి ప్రొడ్యూసర్స్ మంచి డైరెక్టర్స్ మంచి సబ్జెక్ట్స్. మామూలుగా ఇప్పుడు మహేష్ అలాగా చూస్ చేసుకోబట్టే కదా కెరీర్ స్టడీగా ఉంది. అవును, అలాగా ఏది పెడితే అది యాక్ట్ చేయకూడదు. 10 మంది వచ్చి అది చేయి అని అంటే అవును. అండ్ అదే ఒకటి సక్సెస్ తో వచ్చిన డేంజర్. అది ఇప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ గా ఉంటేనే పిక్చర్ చేయాలి. కరెక్ట్, అబ్సల్యూట్లీ. దట్ ఈస్. అండ్ సక్సెస్ వచ్చేసింది కదా అని సూపర్ గుడ్ బ్యానర్ లో చేయటం ఇట్స్ అసెట్. అవును, సూపర్ గుడ్ చౌదరి ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్. చాలా మంచి సినిమాలు తీశాడు. నాకు నచ్చింది కూడా సుధీర్లో అదే నాన్న. నన్ను మేమిద్దరం ఇంటర్వ్యూ అయినప్పుడు నన్ను ఫస్ట్ యాంకర్ అడిగిన క్వశ్చన్ అదే, మీరు హోమ్ బ్యానర్ ఇంత పెద్ద హోమ్ బ్యానర్స్ పెట్టుకొని ఎందుకు తనని ఇంట్రడ్యూస్ చేయలేదు అని. సుధీర్ ఎప్పుడు నాతో ఒకటి చెప్తాడు, నేను మన హోమ్ బ్యానర్లో చేస్తే నాకేదో మీరు ఛాన్స్ ఇచ్చి ఫ్యామిలీ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, బయట బ్యానర్లో చేసి నేను పేరు యా. సో అది ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ యూ లర్న్డ్. సో ఎప్పుడు బయట బ్యానర్లో నేను ప్రూవ్ చేసుకొని దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రోత్ అంటాడు ఎప్పుడు. సో నాన్నగారి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకునేది ఉంది? లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ యు లెర్న్డ్ ఫ్రమ్ హిమ్ అండ్ మహేష్ ఆర్ డాడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ? ఇద్దరు ఐ మీన్ మావయ్య గారు కానీ లేకపోతే మహేష్ కానీ అపార్ట్ ఫ్రమ్ హార్డ్ వర్క్, కెరియర్కి హార్డ్ వర్క్ అనే కాకుండా ఫ్యామిలీకి ఇచ్చే టైం, ఐ మీన్ అట్ ద సేమ్ టైం ఎంత కేరింగ్గా, ఇప్పుడు గౌతమ్ కానీ మిమ్మల్ని కానీ మిమ్మల్ని కానీ
ఎవ్రీడే చెక్ చేయడం ఎట్లా ఉంది అంతా ఓకేనా అని చెప్పి. ఇప్పుడు నా సినిమా దగ్గరికి వచ్చేప్పుడు కూడా అదే లాగా నా మీద ఇంట్రెస్ట్ చూపించి లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడం సంథింగ్ నేను కూడా అది నేర్చుకోవాలి. ఎంత కెరియర్లో కాన్సన్ట్రేట్ చేసినా సరే ఫ్యామిలీ వాల్యూస్, ఇంట్లో వాళ్ళని ఫస్ట్ కంఫర్ట్ చేయడం, అట్లా వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు. సో అది ఐ థింక్ అది డెఫినెట్గా ఫాలో అవ్వాలి. That is something we all learned from Dad. No, that's really good. సో ఇప్పుడు ఇంకోటి నాన్నగారు ఆయన బ్లెస్డ్ అనమాట, గాడ్స్ గిఫ్ట్. స్లిమ్గా ట్రిమ్గా ఉంటాం. ఆయన అసలుకి చక్కగా ఏ డైటింగ్ ఉండదు, ఇష్టమైంది తింటారు. అది ఏంటనేది దట్స్ అ గాడ్స్ గిఫ్ట్. బట్ నువ్వు అసలు ఇంత డిసిప్లిన్డ్గా, ఐ నో అసలుకి ఏది పడితే అది తినవు, అంత డిసిప్లిన్డ్గా అసలు ఎలాగా యునో ఫుడ్ హ్యాబిట్స్ కానీ ట్రైనింగ్ కానీ అసలు ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఐ మీన్ హౌ డు యూ? అంటే ఏం లేదు, ఐ మీన్ నేను నాకంటూ ఇట్స్ నాట్ స్టార్, ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. నేను ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో. ఐ డోంట్ వాంట్ గో అంటే నాకు లైఫ్లో ఇన్ని వచ్చినాయి, బట్ ఐ హ్యావ్ టు ఐ మీన్ నిరూపించుకోవాలి అన్న, నాకంటూ పేరు చేసుకోవాలి అన్న ఒక దానిలోంచి వచ్చింది ఇది. అప్పుడు ఆలోచించే ఏది అనుకుంటే యాక్టింగ్ అనేది నాకు 100% ఎఫర్ట్ పెట్టగలను అని అనిపించింది. సో ఆ ప్రాసెస్లో చేసింది. వెరీ గుడ్. ఒకసారి వచ్చింది అంటే 100% యూ హ్యావ్ టు గివ్. ఏదో ఒకటి కాదు, ఎవ్రీథింగ్ యూ షుడ్ టేక్ కేర్. సో గుడ్. అండ్ మనందరం ఒకే కాలనీలో ఉంటాం కాబట్టి మేమందరం సరదాగా నీ పేరు ఏం పెట్టాను తెలుసా నీకు? సిక్స్ ప్యాక్ వస్తున్నాడు. నాకు ఒక్కటి అర్థం కాలేదు సుధీ, సినిమా చూసినాక. 6 ప్యాక్ చేసుకున్నావు, ఇంత కష్టపడ్డావు, నీ స్టన్స్ కానీ ఏం కానీ అంత బాగున్నాయి. బాడీని రివీల్ చేయకుండా ఎందుకు ఈ సినిమాలో లైక్ ఐ ఫీల్ ఫస్ట్ ఫిల్మ్లోనే నీకు తెలిసిన విద్యలన్నీ చూపించాలి. నీ స్టంట్స్ దేవర్ ఎక్సలెంట్. అసలుకి ఒక డూప్ లేకుండా ఏమి లేకుండా చేశాడు నాన్న. అసలుకి దట్ వాజ్ సంథింగ్ ఎల్స్. సో ఫస్ట్ సినిమాలోనే ఇంకొంచెం ఆ ఫైట్స్ అన్ని పెట్టచ్చు కదా. పిక్చర్ లో ఆ స్కోప్ లేదు. ఒక యాక్షన్ పిక్చర్ నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు చేయొచ్చు. కరెక్ట్. ఓకే, యూ చోస్ అ లవ్ స్టోరీ. సరే 6 ప్యాక్ కష్టపడి చేసుకున్నావు, ఒక్క సీన్ లో అన్నా కూడా ఫుల్ గా ఎందుకు రివీల్ చేయలేదు, ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? అంటే శివ అనే క్యారెక్టర్, ఈ సినిమాలో శివ క్యారెక్టర్ ప్లే చేస్తారు. శివ అనేవాడు ఒక కొరియర్ బాయ్. ఒక కొరియర్ బాయ్కి తీసుకొచ్చి ఉన్నట్టుండి 6 ప్యాక్ కనిపించింది అంటే జనాలు ఆడియన్ ఎప్పుడు చూస్తున్నాడు డిస్కనెక్ట్ అయిపోతాడు ఆ క్యారెక్టర్కి అని మేము ఫీల్ అయ్యాం. సో అందుకని ఫోర్స్డ్గా పెట్టకూడదు. ప్లస్ నెక్స్ట్ సినిమాలో కూడా ఆపర్చునిటీ వస్తుంది. ఫోర్స్డ్గా పెట్టకూడదు. నాన్నగారు అన్నట్టు ఈ సినిమాకి రిక్వైర్మెంట్ లేదు. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. యూనో, ఉంటే బాడీ ఉంటే చాలు, మన యాక్టర్లంతా ఏదో ఒకటి పోస్ట్గా చేసేస్తారు. అంటే ఒకప్పుడు అంటే అది ఒక యూఎస్పీ. ఒకప్పుడు ఒక 10,000 మంది చూసారంటే ఒకళ్ళు ఇద్దరికో ఉండేది. ఇప్పుడైతే ఎవ్రీ 10 people అట్లీస్ట్ ఒక అతనికైనా 6 ప్యాక్ అనేది ఉన్నది. అన్లెస్ క్యారెక్టర్ సూట్ అయితే తప్పితే ఫోర్స్డ్గా ఉంటుందని వీ జస్ట్ డ్రాప్డ్ ఇట్ ఆఫ్.